పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏమయ్యేది? ఏ లీడర్ ఏ పార్టీ దిక్కు మరలుతాడనేది ఎవ్వలు గూడా ఆఖరికి ఆ లీడర్‌లు గూడా చెప్పలేరు. గాలిని బట్టి, జెండాల జోరును బట్టి రాజకీయాలు రయ్యిన మారిపోతుంటాయి. అట్లనే ఇప్పుడు తెలంగాణలో పసుపు పార్టీని మళ్ళా ఎగురు పెట్టాలనే ఎగురంతోని ఆ విధంగా ముందుకు పోతుండు కదా బాబు సారు. ఆ ప్లాన్‌లోనే భాగంగా ఆర్ కృష్ణయ్యకి బాధ్యతలు అప్పయెప్పబోతుండని లేటెస్ట్ టాకు. బీసీ లీడర్ కృష్ణయ్య బిరాన్నే రేపో ఎల్లుండో టీడీపీ తీర్థం పుచ్చుకొని సైకిల్ చైన్ మెల్లేసుకునే కాలమే ఉన్నదట. ఈ ముచ్చట మీద ఇప్పటికే 2 సార్లు చంద్రాలు సారు సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని కలిసి అన్ని మాట్లాడుకుర్రని కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో పొట్టు పొట్టు తిరుగుతున్న ముచ్చట. ఇదివరకు 2014 ఎలక్షన్ల టైంలో టీడీపీలో ఉన్నాడు కృష్ణయ్య. అప్పటి ఓట్లలో ఎల్బీ నగర్ నియోజకవర్గంకి వెళ్ళి పోటీ కూడా చేసిండు. ఒకవేళ ఆ ఎన్నికల పసుపు పార్టీ గెలిచి ఉంటే పక్కా కృష్ణయ్యనే సీఎం అని స్వయాన చంద్రబాబు చెప్పిండు కూడా. అప్పట్లో ఆయన ఘోరంగా ఓడిపోయే వరకలా అటు ఇంకా వైసీపీకి దగ్గరైండు. దాంతో 2021 జగన్ నుండి కృష్ణయ్యని ఏరి కోరి బీసీ కోటాల రాజ్యసభకు పంపించిండు. కొన్ని వద్దుల కింది దాకా కూడా ఆయన పంక పార్టీలనే ఉన్నాడు. అయితే తెలంగాణ టీడీపీకి బూచు దాపించినట్టు మోస్ట్ బలం తెప్పియాలని చంద్రాల సార్ ప్రయత్నాలు చాలు చేసే వరకలా మళ్ళీ ఇప్పుడు పార్టీలో ఉన్న పాత లీడర్ కృష్ణ అయితేనే పర్ఫెక్ట్ ఉంటుందని ప్లాన్ అట. లోకల్ ఎలక్షన్లను కూడా సైకిల్ పార్టీ పోటీ చేస్తుంది రేపు అని ఆల్రెడీ అనౌన్స్ చేసిండు కదా బాబు. అందుకే జల్దీనే జనాలకు పార్టీని తీసుకోబోతందుకు కృష్ణ అయితేనే ఎగ్దం పాచికే వాడుతుందని చూస్తున్నట ఏపీ సీఎం. ఇదివరకు కూడా బీసీ లీడర్ కాసాని జ్ఞానేశ్వర్ కు తెలంగాణలో పార్టీ పగ్గాలపై చెప్పిన ముచ్చట తెలిసిందే. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు కాబట్టి కృష్ణయ్యకి ఇస్తేనే కలిసి వస్తాన ఆలోచన ఉందట బాబుకు. వీధికెళ్ళి నడమ బీజేపీ బీసీ మంత్రం పట్టిస్తున్న ముచ్చట తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల గెలిస్తే బీసీ లీడర్నే సీఎం చేస్తామని కూడా ప్రకటించారు. ఇంకో దిక్కు పవర్లున్న పార్టీ కాంగ్రెస్ లీడర్లే బీసీ సూత్రాన్ని బిగ్గరగా వినిపిస్తున్నారు. ఇటువంటి టైంలో అన్ని తీర్లు ఆలోచించి తెలంగాణలో సైకిల్ హ్యాండిల్ బీసీ లీడర్కి ఇస్తేనే బెటర్ అన్న బాబు ప్లాన్ ఏం దాకా వర్కౌట్ అవుతుంది. ఉరాగ పడబడ్డటైన సైకిల్ రిపేర్ చేసి ఆర్ కృష్ణయ్య సవారీ చాలు చేస్తారా లేదా అనేది ఇంకొన్ని వద్దుల క్లారిటీగా తెలుస్తుంది.